హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి. ఇక కీలక అప్డేట్ అయితే ఉందన్నమాట. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. చాలా మందికి ఈ నెలలో అంటే జూలై నెలకు సంబంధించి ఆసరా పింఛన్లు విడుదల చేయడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆయన మనకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేదండి. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే వృద్ధులు, వితంతువులు వాళ్ళందరికీ కూడా, నేతన్నలకు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇక వికలాంగులకైతే మనకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇక ఈ జూలై నెల పెన్షన్లలో తప్పకుండా పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అయితే జూలై నెలలో కూడా మనకు పాత పింఛన్లే 2,016 రూపాయలు మరియు వికలాంగులకైతే నాలాంటి వారికి 4,016 రూపాయల పింఛన్ మాత్రమే విడుదల చేశారనమాట. ఇక కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఇక ఇప్పటి వరకు కూడా మీకు పాత ఆసరా పింఛన్లు జమ కాకపోతే ఏం చేస్తే ఈ పింఛన్లు జమ అవుతాయి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా మీరు చివరి వరకు చూడాలి. కొంచెం కొంచెం చూసి వెళ్ళిపోతున్నారన్నా తప్పకుండా సహాయం చేయండి. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నాకు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఎంతో డబ్బులు వృధాగా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 5000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైనటువంటి సహాయాన్ని అయితే, పెద్ద సహాయాన్ని అయితే పంపించండి. ఇక తప్పకుండా వీడియోని అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో, బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, నోటిఫికేషన్ గంట. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇప్పుడే మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్లు జమ చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజలందరూ కూడా, అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని సీఎం గారిని అయితే అడిగారనమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జమ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల, నిధుల కొరత వల్ల ఏంటంటే కొత్త పెన్షన్ల పథకాన్ని అయితే అమలు చేయలేకపోయారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ జూలై నెల పెన్షన్లు కూడా పాత ఆసరా పెన్షన్లే మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక ఈ పాత ఆసరా పెన్షన్లో కూడా చాలా మందికి ఈ పెన్షన్ల రద్దు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మికులు, నేతన్న పెన్షన్లు ఇవన్నీ కూడా రద్దు అయితే చేయబోతున్నారండి. ఇక గత వీడియోలో కూడా నేను చెప్పాను ఎందుకు ఈ పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఏంటనేది. ఎందుకు రద్దు చేస్తున్నారంటే చాలా కారణాలే ఉన్నాయి. చాలా మందికి అర్హత లేకపోయినా కూడా ఈ పెన్షన్లు పొందుతున్నారని, మరి వికలాంగులు అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని వివిధ కారణాలు, అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా మనకు వారు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే మెసేజ్ వెళ్ళడంతో ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి ఈ దొంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో బోగస్ పెన్షన్లు, ఈ బోగస్ పెన్షన్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు కూడా ప్రారంభించి వీరందరికీ కూడా పింఛన్ నోటీసులు కూడా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఒకరిద్దరికి నోటీసులు పంపించినా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం వెనక్కి అయితే తగ్గిందనమాట. ఇక కొత్త చేయూత పింఛన్లను విడుదల చేయాలి కాబట్టి, ఎందుకంటే మనకు ఎప్పటికే ఆసరా పింఛన్లు విడుదల చేస్తూనే ఉన్నారు, ఆసరా పింఛన్లు జమ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త చేయూత పింఛన్ల ద్వారా వృద్ధులకైతే 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్ను విడుదల చేయాల్సింది. కాబట్టి
తప్పకుండా ఈ పెన్షన్ల విడుదలకు ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ తొలగిస్తే ప్రభుత్వం మీద మరికొంత భారం తగ్గుతుంది కాబట్టి, అలాగే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్లు ఇవ్వచ్చు కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లన్నీ కూడా ఏరివేస్తుందన్నమాట. అంతేకాకుండా ఒకే ఇంట్లో 2 పెన్షన్లు వస్తున్నాయండి. బీడీ కార్మికులు 2, వృద్ధాప్య పెన్షన్లు 2. ఇటువంటి పెన్షన్లు కూడా తనిఖీ చేసి ఈ పెన్షన్లు కూడా రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి పెన్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండి, ఒకవేళ మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇప్పటికే ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది కొత్త చేయూత పెన్షన్ల కోసం. ఇప్పటికే మనకు చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని చెబుతూ ఉన్నారు. దరఖాస్తు చేసుకుని వాళ్ళందరూ కూడా వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు మంజూరు అవుతాయి. మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఎండిఓ కార్యాలయంలో మీరు కొత్త చేయూత పింఛన్కు దరఖాస్తు అనేది చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం గతంలోనే చెప్పింది. అలాగే ప్రజాపాలన ప్రభుత్వం ఉంది, మరి ఎప్పుడైనా కూడా ఏ పథకానికైనా ఎప్పుడైనా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారనమాట. కాబట్టి ఏది ఏమైనా కానీ ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిపోయింది, ఇంకా ఈ పెన్షన్లు జమ చేయకపోవడంతో అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త పెన్షన్ల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో, అంటే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి చేయూత పింఛన్లను సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా కొత్త చేయూత పింఛన్ల కింద ఆగస్టు నెలకు సంబంధించి 4,000 మరియు 6,000 రూపాయల పింఛన్ అయితే విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అంతేకాకుండా మనకు పాత ఆసరా పింఛన్లు రద్దు చేసి దాని స్థానంలో కొత్త చేయూత పింఛన్లను తీసుకొచ్చి వాటి ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు పెన్షన్ పైసలు అయితే జమ అవుతాయి అనమాట. అంటే వచ్చే నెల 22వ తారీఖు నుంచి కూడా మీకు కొత్త చేయూత పింఛన్ల కింద పైసలు అయితే జమ అవుతాయి. మీరు అప్పటి నుంచి అయితే పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే చేయూత పింఛన్ల కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకుని ఆసరా పింఛన్లు అయితే తీసుకోండి. ఇక ఆసరా పింఛన్లు జమ కాని వారు కూడా మీ యొక్క ఆధార్ కార్డుతో ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీకు ఈ పెన్షన్ ఎందుకు జమ చేయలేదనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా మనకు అనర్హత కారణంగా పెన్షన్ తొలగించారా, లేకపోతే ఏదైనా కారణం చేత పెన్షన్ అనేది జమ కాలేదని మీరు అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటే వారు వివరాలు అంటూ చెప్తారు. తద్వారా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది పంపిణీ అవుతుందన్నమాట. ఇది ప్రస్తుతానికి ఆసరా పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి.